జర్నలిస్టులు తనకు మార్గదర్శకులుగా ఉండి వేములవాడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మంగళవారం వేములవాడ ఐజేయూ ప్రెస్ క్లబ్ లో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఐజేయూ ప్రెస్ క్లబ్ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలతో పాటు విలేకరులతో మమేకమై అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, నన్ను ఈసారి జరిగిన ఎన్నికల్లో మద్దతు తెలిపి తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా తన వంతు ప్రయత్నం చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. ఇక ముందు కూడా తనకు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆది శ్రీనివాస్ కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆది హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని అన్నారు. వేములవాడ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలతో పాటు జర్నలిస్టులు తనకు మద్దతుగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి ప్రశాంత్, కార్యదర్శి నూగురి మహేష్, కోశాధికారి మద్రాల నరేష్, సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, దాసరి దేవేందర్, బాబు యాదవ్, ఎంజే కలీం పాషా, మ్యానా శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు. ఎన్నికల ముందు అభ్యర్థులు సూత ప్రకటించలేదు. ఆ సమయంలో ఇదే ప్లేస్లోకి రావడం జరిగిందన్న. మీ అందరి సహకారం ఉండాలి. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇదే ప్లేస్లో మళ్ళీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వస్తున్నానని చెప్పారు. అదే ప్రకారంగా మొదటిసారి మళ్ళీ మనమే ప్రెస్ క్లబ్ నుంచి అన్నను పిలిపించుకోవడం జరిగింది. అన్న మా కోరికలు ఏమి లేవు, చిన్న కోరికలే ఉన్నాయి. అది మా పెద్దలు మీకు వివరిస్తారు. ఇప్పుడు అందరికీ అభినందనలు. మనం మొట్టమొదటిసారిగా ఈ శాసనసభ ఎన్నికలు జరిగే కంటే ముందు మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పని మన మిత్రుడు, చిరకాల మిత్రుడు ఆది శ్రీనివాస్ను పిలవడం జరిగింది. ఆయన కోరిక మన్నించి మన దగ్గరకు వచ్చారు. వచ్చినాడు మనం చెప్పాము, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కళాచిందని చెప్పచ్చు. సామాన్యులైన ఎమ్మెల్యేని కలవడానికి మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 3 దశాబ్దాల మన కోటను బద్దలు కొట్టి వేములవాడ శాసనసభ్యులుగా ఒక అందరి వాడైనటువంటి ఆ శ్రీనివాస్ను గెలిపించడం ఈరోజు మన నియోజకవర్గ ఓటర్లందరికీ మనం అందరం రుణపడి ఉంటాం. ఎందుకంటే 1989లో ఎన్వి కృష్ణయ్య గెలిచినప్పుడు 89 నుంచి 94 వరకు మాత్రమే ఒక సోషలిస్ట్ విధానంలో మనకు ఎమ్మెల్యే ఉండే. ఆ తర్వాత 3 దశాబ్దాలుగా మనకు సామాన్యమైనటువంటి ఒక సామాన్యుడు కలవాలంటే మనకు నాయకుడు అనేది లేకుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ప్రజలు ఎవరైనా మన సీనన్న, మన ఆశీనన్న, మనం ఎవరైనా కలవచ్చనే ఒక నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడి నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు మన ముందు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడంటే ఎంతో గర్వకారణం. 2 అంశాల విషయంలో నేను నా అభిప్రాయం చెప్పాలని అనుకున్నాను. ఒకటి సీనన్న గురించి, రెండవది ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించిన విషయాలు. సీనన్న గురించి సరే, ఇవాళ రాజన్న దయ వల్ల తన కష్టకాలం తొలగిపోయి సుదీర్ఘ పోరాటం ఫలించి నాకు ఒక పేరు గుర్తుకు రావడం లేదు, కానీ సరిగ్గా ఎన్నికల పోలింగ్కి ఒక వారం 10 రోజుల ముందు వేములవాడ రాజన్న క్షేత్రంలో ఒక అర్చక స్వామి నాతోడు అన్నాడు, సీనన్న గెలుస్తుంది తప్పకుండా అని. అంటే అందరూ అదే మాట అంటారు, ప్రతి ఒక్కరు అదే మాట అంటారు, కానీ ప్రతిసారి ఇట్లా ఎదురు చూడటం, నిరాశ గురి కావడం జరుగుతుంది.
ఎట్లా అంటే లేదు ఎవరికైనా ఒక తప్పు చేసిన వ్యక్తికి శిక్ష కూడా ఒక కాలం ఉంటుంది. తప్పు చేసిందో లేదో తెలియదు, ఊరికే ఊహించుకునే. కానీ తన వనవాసం పూర్తయింది, ఈసారితో ఖచ్చితంగా తను మన ముందు విజేతగా నిలవబోతున్నాడు, మన శాసనసభ్యులు నిలవబోతున్నాడు అని చెప్పింది. వాస్తవానికి నాకు తన పేరు గుర్తులేదు, నేను పేరు చెప్పడం కూడా ఇక్కడ భావ్యం కాదు, కానీ ఇది జరిగింది. సరే, మన పత్రికా మిత్రులందరూ కూడా విధి నిర్వహణలో భాగంగా తనతో పాటు సన్నిహితంగా ఉండి వార్తల పబ్లిష్ చేసి వార్తల్ని ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని విధి నిర్వహణలో చేసిన పని, వ్యక్తిగతంగా చేసిన పని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. దయచేసి మన అన్న, మా ఇంటి పక్క అన్న సీనన్న ఎమ్మెల్యే అయినందుకు నాకు కొంచెం ఎక్కువ అనుభవం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం ఈ క్రీగంట చూడడానికి కూడా ఇబ్బంది పడి, కన్ను కింది నుండి చూడడానికి కూడా ఇబ్బంది పడి అటుముఖం పెట్టుకొని పోయిన వాళ్ళు సీనన్న గెలిచినాక నాకు అగరాలి చెప్తారు చాలా మంది. ఇంటి పక్క ఆయన సీనన్న ఎమ్మెల్యే అయ్యాడు, చాలా సంతోషం అన్న, థ్యాంక్ యూ. అంటే ఆత్మగౌరవం ఇన్ని రోజులు మా యొక్క ప్రశ్న మిత్రులకు ఎవరికి కూడా అది దక్కలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరి తరఫున ఎక్కడికి వెళ్ళినా కూడా మా కనీసం ఆత్మగౌరవం దక్కకుండా కూడా మేము కొన్ని గంటల పాటు ఒక ఎమ్మెల్యేని కలవడానికి గంటల పాటు నిరీక్షించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది మేము చెప్పుకోని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ రోజు మాత్రం ఒక అన్న అంటే ఒక ఫోన్ చేసినా, ఒక మాట చెప్పినా మాకు స్పందించే తీరు మాకు ఆ విధంగా నచ్చింది. అంటే మేము కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగస్వామ్యం అయినాం. చాలా మంది అంటే కొద్ది మందికి మాత్రమే కలుస్తూనే కావచ్చు, గత ప్రభుత్వంలో కావచ్చు, గత ఎమ్మెల్యేలు కావచ్చు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాకుండా చిన్న నుండి పెద్ద వరకు అందరినీ అభిమానించే ఒక మన నాయకుడు మనకు వచ్చిండు. తప్పకుండా అంటే వేములవాడ ఈ యొక్క నియోజక అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము మీకు మా తోడ్పాటు అందిస్తాము. ఎల్లవేళలాగా మీకు అంటే ఇప్పటి వరకు మేము ఏదైతే ఉన్నామో ప్రజాస్వామ్యంలో మీ పాత్ర కోసం మా పాత్ర మేము కూడా కొన్ని సందర్భాల్లో మీకు వెన్నంటే ఉన్నాము. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక పాత్రికేయులుగా మేము ముందు మీతో పాటు నడిచినాం. తప్పకుండా అంటే మా అన్న ఒక చిన్న విజ్ఞప్తి, మేము ప్రధానంగా కోరుకునేది ఒక ఆత్మగౌరవం. ఇప్పటిదాకా మేము కూలిపోయినాం, అది మాకు ఎక్కడ కూడా దక్కలేదు. మేము చాలా సందర్భాల్లో కూడా గతంలో నేను పేరు చెప్పదలుచుకోలేదు, మేము ఎన్ని సందర్భాల్లో ఎంతమంది దేవేంద్రని చెప్పినట్టు ఒక చిన్న ఇళ్ల స్థలాల విషయంలో పోరాటం చేసాం. దానికోసం సేకరించి ఉన్నది. మీరు కొంచెం చొరవ చూపి ఇటు వేములవాడతో పాటు చందుర్తి, రుద్రంగి, అంతేకాకుండా కోనరావుపేట ఈ 3-4 మండలాల్లో స్థలం కూడా ఆయా మండలాల్లో ఎంపిక చేయబడి ఉన్నది. మీరు కొంచెం చొరవ చూపి త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పరిధిలో 4-5 మండలాలలో ఒక మండలం మినహాయిస్తే 4 మండలాల్లో ఇళ్ల స్థలాల విషయం అనేది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నది. కలెక్టరేట్ ఆల్రెడీ ఫైల్ పుట్టప్ చేసాం. ఈ ప్రోగ్రాంలో మాకు వెంగళ నుంచి మా ప్రోగ్రాంకు మాకు వచ్చినందుకు మొట్టమొదటిసారిగా సీనన్న గారికి అభినందనలు. ప్రెస్ క్లబ్లో ఉన్న చిన్న సమస్యలు వాటిని మీకు అన్ని తెలుసు, మీకు చెప్పనవసరం లేదు. వాటి దగ్గర ఉండి మాకు సహకరించాలి, సహాయం చేయాలని కోరుతున్నారు. నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా వేములవాడ ప్రస్తుతం చందుర్తి తర్వాత 87లో మండలాలు అయినాయి. అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ కార్యదర్శి ఎంపికైనప్పుడు కొన్ని 10 అప్పుడే సత్యనారాయణ కొత్తగా చందుర్తికి వచ్చాయి. ఎక్కువగా వేములవాడ నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ తెచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము మాట్లాడినటువంటివి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు సాయంత్రం పోయి బస్సుకి ఇస్తే తెల్లారి లేకపోతే మరి తెల్లారి పత్రికల్లో సమస్య వచ్చు. అంటే ఆ రోజుల్లో పత్రికల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలన ఉండే. ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది అనేటువంటిది పత్రికా ద్వారా మాట సందర్భంగా తెలియజేస్తూ, ఆనాటి నుంచి ఈనాటి వరకు
నేను పత్రికా సోదరుతోటి ఆనాడు అన్న అంటే ఈరోజు అన్న అంటున్నా, రేపు కూడా అన్నని సంబోధిస్తా. మీరు కూడా వయసులో పెద్దవాళ్ళైతే తమ్ముడని పిలవచ్చు, వయసులో చిన్నవాళ్ళతో అన్నాన్ని పిలవచ్చు అని ఆ మాటను ఇంతకుముందు మీరు మాట్లాడి ఉపయోగించుకోవాలి. తప్పనిసరి అదే విధానం పాటించండి. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మన ఆత్మీయ ఆలింగాలు కానీ మన ఆత్మీయ ప్రేమ అనుభవాలు కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో ఉందామన్నమాట ఈ సందర్భంగా. నా చేసే జీవితం కూడా వేములవాడలో చెప్పి ఇదివరకే నేను దేవస్థానం చేపట్టినప్పుడు కూడా ప్రకటన చేయడం జరిగింది కాబట్టి రేపు మంచికి చెడుకు రిటైర్మెంట్ జీవితం కూడా వేములవాడలో మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ప్రేమ ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంతో ముందుకు సాగుదామన్నమాట సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క 100 మందిని మార్చగలుగుతారని చెప్పని నేను చెప్పడం జరిగింది. మేము మాట్లాడేటువంటి మాటలను అక్షర రూపంలో ప్రజలను చైతన్యపరచడానికి మీరు ఇచ్చినటువంటి సహాయం ఇంత అంత కాదు. అందరికీ మీ అందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది. మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నిలిచినటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా గుండెలో పెట్టుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయన్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, సరే ఒకరిద్దరికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఒకరిద్దరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నా మీద, అంత మాత్రాన వారిని కూడా దూరం చేసుకున్నటువంటి కార్యంతో కాకుండా వారికి కూడా ఈ రోజు కాకపోతే రేపు నా ఆలోచన అర్థం కాకపోతే చెప్పే భావంతో నా ఆలోచన వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, నేరుగా చెప్తే వినకపోతే మధ్యవర్తితో చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, అంటే ఇబ్బందులు అధిగమించడానికి కోసం. నేనేమో అందరి వాడిగా ఉండాలనుకుంటున్నా, అందరికి కావాలనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్యని కాదు ఒక్కటే పని అయిపోతే బాగుంటుందని చెప్పంటే అది తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడుతుందని చెప్పినట్టు సందర్భంతో కొంచెం కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దని మాట ఈ సందర్భంగా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి వాడిగా ఉండాలన్నప్పుడు నేను ఏం తీసుకున్నా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఎన్నికలప్పుడు నేను తీసుకొని ముందుకు పోయిన పరిస్థితులని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. నీ ఆశీస్సులు అందినాయి, ఆ రాజన్న ఆశీస్సులు అందినాయి, ప్రజలే దేవుడు అనుకున్న ప్రజల ఆశీస్సులు కూడా అందినాయి. చక్కటి తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ప్రకారం ముందుకు పోయే క్రమంలో మీరు ఈరోజు పిలిచి సన్మానం చేస్తే ఇది బరువుగానే భావిస్తున్నాను. ఈ బరువు అంటే ఓ రకంగా ఈ సన్మానం స్ఫూర్తిగా భావించవచ్చు, మరొకరికి స్ఫూర్తిగా రేపు నేనంటూ ప్రజా జీవితంలో మీద ముందుకు వెళ్తే నాకు కూడా ఇలాంటి సన్మానం వస్తాయని చెప్పి స్ఫూర్తిగా, దాంతోపాటు ఒక రకంగా భయంగా కూడా ఇంత పెద్ద బాధ్యతను ప్రజలు ఇచ్చారా, ఇంత పెద్ద బాధ్యతను ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి